సో ఇది World War II మెమోరియల్ అండ్ దానికి స్ట్రైట్ గా లింకన్ మెమోరియల్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్ని అడిగారు, అవన్నీ ఉన్నాయా లేవా అని లోపలికి తీసుకెళ్ళి. సో ఇక్కడ చక్కగా రిక్షాలు ఉన్నాయి, రిక్షాలో తీసుకెళ్తున్నారు నడవలేని వాళ్ళందరినీ. చెప్పాను కదా ఈ హాల్ భలే అద్భుతంగా ఉంది. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వాషింగ్టన్ DC ట్రిప్ లో డే 4 ఈ రోజు. నిన్న ఆల్రెడీ హర్షీస్ చాక్లెట్స్ అక్కడికి వెళ్ళాను కదా. మొన్న వాషింగ్టన్ DCలో ఇంకొన్ని ప్లేసెస్ చూసాము, అట్రాక్షన్స్. ఈ రోజు మిగతా అట్రాక్షన్స్, మాన్యుమెంట్స్, మ్యూజియంస్ అన్ని ఏవైతే మనము ఆల్రెడీ కవర్ చేయలేదో వాటిని ఈ రోజు కవర్ చేస్తున్నాము. మెయిన్ గా ఇప్పుడు స్టార్టింగ్ వెళ్ళగానే వాషింగ్టన్ మాన్యుమెంట్ చూస్తాము. వాషింగ్టన్ మాన్యుమెంట్ కి మీకు గుర్తుందా, ఆ రోజు మనం టికెట్స్ తీసుకుందాం అనుకున్నాము, టికెట్స్ దొరకలేదు. ఈ రోజు నేను ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఉన్నాము. సో ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాషింగ్టన్ మాన్యుమెంట్ కి వెళ్తున్నాము ఇప్పుడు. సో మేము ఇక్కడ వాషింగ్టన్ మాన్యుమెంట్ దగ్గరికి వచ్చాము. కార్ అయితే పార్క్ చేసాము. చాలాసేపు రౌండ్స్ వేయగా మాకు ఇక్కడ దొరికింది 0.5 మైల్స్ దూరంలో. సో ఈ ఫుట్పాత్ లో నడుస్తూ వెళ్తున్నాం. ఇటు సైడ్ ఫుడ్ ట్రక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. బాగా ఎండగా ఉండడంతో ట్రీస్ కింద ఇట్లా కూర్చున్నారు. ఫుల్ బర్డ్స్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి. వాళ్ళు తినేవన్నీ వేస్తారని చెప్పేసి బర్డ్స్, డక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం వెళ్ళే వాషింగ్టన్ మాన్యుమెంట్ అదే. Washington Monument in Las Vegas. లాస్ వేగస్ లో కూడా ఉండదమ్మా, ఓన్లీ వాషింగ్టన్ లోనే ఉంటది. మనం దగ్గరకు వచ్చేసాము. అక్కడ టికెట్స్ చూపించి మనం ఎంటర్ అవ్వాలి లోపలికి. ఇప్పుడు మమ్మల్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్ని అడిగారు, అవన్నీ ఉన్నాయా లేవా అని. లోపలికి తీసుకెళ్లకుండా ఇక్కడ అడిగి మమ్మల్ని చెక్ చేసి ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము లైన్ లో లోపలికి వెళ్ళడానికి. ఎలివేటర్ లోకి వెళ్తున్నాము. ఇటు వచ్చి థ్యాంక్ యూ. And at the time of its completion in 1884, that height made it the world's tallest structure. That didn't last too long, however, because just 5 years later, in 1889, the Eiffel Tower was completed, which is nearly twice as tall as this. But since this has to be the... So, పైనుంచి వ్యూ ఇట్లా ఉంది. సో క్యాపిటల్ బిల్డింగ్. See the Capitol building. Stop. It's the Capitol building. సో ఇది వెస్ట్ సైడ్ మనకి లింకన్ మెమోరియల్ కనిపిస్తుంది. Yeah, I will show you. Come.
ఈ వరల్డ్ వార్ 2 మెమోరియల్ అండ్ దానికి స్ట్రైట్ గా లింకన్ మెమోరియల్ ఉంది. సో ఇది నార్త్ సైడ్ నుంచి మనకి వైట్ హౌస్ కనిపిస్తుంది. ఇది వైట్ హౌస్, ఇది అది వైట్ హౌస్. So we're gonna go there right now. ఎస్, Okay. We have to get. కనిపించిందా వైట్ హౌస్? చూపిస్తాను చూడు, అది వైట్ హౌస్. Let's go see. President's home. ఇది సౌత్ సైడ్. ఇక్కడ నుంచి జెఫర్సన్ మెమోరియల్ కనిపిస్తుంది. ఇది జెఫర్సన్ మెమోరియల్ అండ్ ఇది పెంటగాన్. Bye. సో ఇది రివర్, పోటోమాక్ రివర్. ఈ ప్లేస్ లోనే మనకి చెర్రీ బ్లూజమ్ ఫెస్టివల్ జరిగినప్పుడు జరుగుద్ది. ఈ రివర్ చుట్టూ టైడల్ బేసిన్ దగ్గరే జరుగుద్ది. సో వేరే బిల్డింగ్స్ తో కంపారిజన్ ఇది. అండ్ ఏ ఇయర్స్ లో కట్టారో అన్నది. సో మళ్ళీ డౌన్ కి ఎలివేటర్ లో కిందకి వచ్చేసాము. సో వాషింగ్టన్ మాన్యుమెంట్ దగ్గర కొంచెంసేపు కూర్చున్నాం మేము. ఈ బాబు ఎవరో వచ్చి మమ్మల్ని బాగా మాతో ఆడుకుంటున్నాడు. రాడంట, వెళ్ళడంట వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి. సో మాన్యుమెంట్ అయితే అయిపోయింది. కొంతసేపు ఆ నీళ్ళలో అలా కూర్చుని ఫొటోస్ అయ్యి తీయించుకొని అప్పుడు మళ్ళీ బయలుదేరి ఎదురుగుండా వైట్ హౌస్ ఉంది. వైట్ హౌస్ దగ్గర ఫొటోస్ అంతే, లోపలికి వెళ్ళట్లేదు. మేము పాస్పోర్ట్స్ అవేమి తెచ్చుకోకుండా వచ్చాము. సో బయట నుంచే మళ్ళీ ఫొటోస్ తీసుకుని రావాలి వైట్ హౌస్ దగ్గర కూడా. వైట్ హౌస్ దీనికి స్ట్రైట్ ఇటు సైడ్ ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ ఏమో లింకన్ మెమోరియల్, ఆ స్ట్రైట్ ఏమో క్యాపిటల్ బిల్డింగ్, బ్యాక్ సైడ్ జెఫర్సన్ మెమోరియల్ అండ్ ఇటు సైడ్ వైట్ హౌస్ ఉంటాయి. అన్నీ ఇక్కడే నడుచుకుంటానే తిరగాలి. ఎండ, ఈరోజు హీట్ వేవ్ వార్నింగ్ కూడా ఉంది వాషింగ్టన్ డీసీలో. బట్ స్టిల్ తప్పదు, రేపు బయలుదేరి ఇంటికి వెళ్ళాలి. సో ఈ రోజే ఇవన్నీ కవర్ చేసుకోవాలి. సో ఇక్కడ చక్కగా రిక్షాలు ఉన్నాయి, రిక్షాలో తీసుకెళ్తున్నారు నడవలేని వాళ్ళందరినీ. చెప్పాను కదా ఇక్కడ అన్ని దగ్గరగా ఉంటాయి, అంతా నడుచుకుని వెళ్ళాలి. సో నడిచే ఓపిక లేని వాళ్ళు ఇట్లాంటి రిక్షాలు అంతా తీసుకుని వెళ్తున్నారు. అండ్ రిక్షా డ్రైవరే గైడ్ లాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కూడా. సో మనం దగ్గరకు వచ్చేసాము. అది వైట్ హౌస్. మనకి ఎంట్రీ లేదు, ఇక్కడ వరకునే వెళ్ళాలి, అంతకు మించి లోపలికి వెళ్ళడానికి లేదు సెక్యూరిటీ వలన. సో ఇప్పుడు కార్ పార్కింగ్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఎంత ఎండగా ఉన్నా చెట్లు ఉన్నాయి, మంచిగా ఫుట్ పాత్ ఉంది. సో దాంతో కష్టం అనిపించట్లేదు, నడుస్తున్నాం అలాగా. బట్ కిడ్స్ కాళ్ళు పీకుతున్నాయి అంటున్నారు. కొంతసేపు ఎత్తుకుని అలా తీసుకొస్తున్నాము కష్టపడి మొత్తానికి. సో మనం కార్ అయితే ఇక్కడ పెట్టాము, కానీ ఇక్కడ నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీ ఉంది. సో ఇది చూసుకుందాము అనుకుంటున్నాము, ఈ మ్యూజియం. సో ఇది కూడా చూసేసుకున్నప్పుడు లంచ్కి వెళ్ళాలి. ఇది ఆర్కైవ్స్ మ్యూజియం. బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది, ఆర్కైవ్స్ మ్యూజియం. కాఫీ, శాండ్విచ్, సాలడ్స్ అవి ఉన్నాయంట. ఈ లోపల ఏదో రెస్టారెంట్ ఉంది, దీనికి వెళ్ళాలి. సో ఇక్కడ మంచి మంచి అట్రాక్షన్స్ అన్నిటికీ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ తీసుకెళ్తుంది. సో మంచి అట్రాక్షన్స్ దగ్గర ప్రతి చోట ఆగి మళ్ళీ నెక్స్ట్ బస్సు పిక్ చేసుకుంటారు అన్నమాట టూరిస్ట్ అందరినీ.
కార్ ఎక్కిన తర్వాత ఈ హాయిగా ఆ కూలర్ లో ఉన్నాయి తీసుకుని తాగుతుంటే హ్యాపీగా ఉంది. అందరూ ఇదిగో ఈ క్రోసెంట్స్ అయ్యి తింటూ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ మ్యూజియంకి వెళ్ళాలి. వచ్చిన తర్వాత లంచ్కి వెళ్ళాలి. సో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అంతా ఇదే. ఎంట్రన్స్ అయితే ఆ ముందు నుంచి ఉంది. లక్కీగా మనం కార్ పెట్టిన ప్లేస్ ఇది. సో నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు. హాయిగా ఉంది, చల్లగా. లోపలికి రాగానే ఇక్కడ సెక్యూరిటీ చెక్. మ్యామల్స్ వాటి గురించి ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. My favorite. This is Monica. Second floor. This is American national bird and also American symbol. మనకి అశోక్ చక్ర ఎలాగా నేషనల్ సింబల్. సో సీ అండర్ వాటర్ లో అంతా ఇక్కడ ఉన్నాయి. సో మార్కెట్స్ లో ఉండే సౌండ్ అది ఇక్కడ వస్తుందన్నమాట. ఇది ఫాజిల్స్ ల్యాబ్. ఫాజిల్స్ అన్ని ఎట్లాగా రీసెర్చ్ అది ఎలా చేస్తాడా అన్నది. ఈయన ఈ ఫాజిల్ ని దీనిలోంచి చూస్తూ ఆ పేపర్ వంక కూడా చూడకుండా డ్రా చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఆయన డ్రా చేసిన పిక్చర్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. చూసారా ఆయన్ని మీరు గమనించండి, చెయ్యి కదులుతూనే ఉంది. ఆయన దాని వంక చూడట్లేదు పేపర్. సో దిస్ ఇస్ వాట్ ఐ సీ అండర్ ద మైక్రోస్కోప్. ఇప్పుడు చూసారు, మళ్ళీ చెక్ చూడండి. ఆయన దాని వంక చూస్తూ కింద పేపర్ మీద డ్రా చేస్తున్నారు. He's an illustrator. ఇది న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని గూగుల్ చేస్తే ఈ ఎలిఫెంటే కనిపిస్తుంది. ఇది సింబాలిక్ గా ఉంటది, రియల్ గా చూస్తే చాలా బాగుంది ఇది. ఈ హాల్ భలే అద్భుతంగా ఉంది. ఇది నెక్స్ట్ ఫ్లోర్ కి వచ్చాము. కిడ్స్ అయితే ఇంకా బోర్ అంటున్నారు, మాకు బోర్ అనిపిస్తుంది మ్యూజియం. బయట ఒకటి సన్ స్ట్రోక్ ఒకటి తగిలేసింది ఎండలో తిరగడం వలన. సో ఇంకా ప్యాకప్ చేసేసుకుందాం అనుకుంటున్నాము. What's inside your cell phone? ఈ టెక్నాలజీ సెక్షన్ చూసేసి ఇంకా మ్యూజియం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం మనము. ఇంకా బాగా ఎండగా ఉంది ఇక్కడ, అందుకని చెప్పేసి రూమ్కి వచ్చేసాము. 4 అవుతుంది, ఏమీ తినలేదు. ఏమైనా తీసుకుని రూమ్కి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వద్దామని చెప్పేసి రూమ్ దగ్గరికి వచ్చేసాము. షిపోట్లోకి వచ్చాము.
What else? On. On. Yeah. Lemonade తీసుకో Tanshi. Tanshi, you already had Coke. Take lemonade. Here. Okay, take. Oh, I take a little bit. సో ఇది మా ఫేవరెట్ షిపోట్లే. ఇక్కడ తింటున్నాము లంచ్ ఇప్పుడు. అండ్ అయిన తర్వాత ఒక 1 hour రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ సిటీలోకి వెళ్ళాలి. ఈ షార్ట్ బ్రేక్ లో అయితే రెస్ట్ తీసుకున్నాం మేము. ఈవినింగ్ టైమ్ వాషింగ్టన్ డీసీ ఇంకా అందంగా ఉంటుంది. సో ఈవినింగ్ అవర్స్ లో మళ్ళీ వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. సో నెక్స్ట్ బ్లాగ్ లో మేము ఈవినింగ్ ఎక్కడెక్కడ తిరిగామో అన్నీ మీకు పెడతాము. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.